మినపప్పు బియ్యము వంట సోడా లేకుండా క్రిస్పీ క్రిస్పీ దోశలు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఒక సింపుల్ టేస్టీ రెసిపీతో మీ ముందరకు వస్తూనే ఉన్నాను. మీరు కూడా నన్ను ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. నేను కూడా కొత్త కొత్త రెసిపీలతో మీ ముందరకు వస్తూనే ఉంటాను. ఈ రోజు కూడా చాలా స్పెషల్ రెసిపీ అని చెప్పాలి. దోశ వేయడానికి అంటే నేను ఈరోజు దోశ రెసిపీ చేస్తున్నాను. ఆ దోశ వేయాలంటే ఏముందిలే, మినపప్పు నానబెట్టుకోవాలి, బియ్యం నానబెట్టుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. ఒక రోజంతా అంటే మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 6 గంటలో 2 గంటలో మన మన వీలును బట్టి ఏమంటారు పులియ పెట్టుకుని పొద్దున్నే కొద్దిగా వంట సోడా ఉప్పు వేసి దోశ వేసుకోవాలి, అంతే కదా. మీరు అలా చేస్తే పప్పులో కాలేసినట్టే. అందరూ చేసినట్టుగా మనం చేస్తే మన దగ్గర స్పెషల్ ఏముంది? అందుకే మా అన్న నేను బాగా ఆలోచించి ఒక స్పెషల్ చేస్తున్నాం. అదేంటంటే మినపప్పు లేదు, బియ్యము వాడము, వంట సోడా వేయకుండా. మీరు విన్నది నిజమే, మనం దోశలోకి మినపప్పు వేయట్లేదు, బియ్యము వాడట్లేదు, వంట సోడా లేకుండా టేస్టీ టేస్టీ క్రిస్పీ దోశ చేస్తున్నాను. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చిన్న దగ్గరికి వచ్చేసి 1 కప్పు నల్ల శనగలు తీసుకుంటున్నాను, 1 కప్పు తెల్ల శనగలు తీసుకుంటున్నాను, 1 కప్పు పచ్చ పెసలు తీసుకుంటున్నాను. మనం అన్నీ ఒకే కొలతతో తీసుకోవాలి, ఒకే కప్పుతో. వీటన్నిటిని 1-2 సార్లు శుభ్రంగా కడగాలి. రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాను. కాటన్ క్లాత్ని ఒక్కసారి తడిపి పెట్టుకోవాలి. ఇలా తడిపిన కాటన్ క్లాత్ పైన మనం కడిగి పెట్టుకున్నాం కదా, వీటన్నింటిని ఈ పచ్చి క్లాత్ పైన వేస్తున్నా. వేసి దీన్ని మూటలా కట్టుకోవాలి. ఇలా నేను డబల్గా వేస్తున్నా. డబల్గా వేసి ఇలా మూటలా కట్టుకోవాలి. మూటలా కట్టుకున్న తర్వాత మనం అదే బౌల్లో మనం కట్టి పెట్టుకున్న మూటని ఇందులో పెట్టుకొని పైన కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఎందుకంటే ఇది తడిగా ఉంది కాబట్టి ఇలా కప్పినట్టుగా చేస్తున్నా. కప్పినట్టుగా చేసి మూత పెట్టుకొని ఫ్యాన్ గాలి తగలకుండా 12 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. 12 గంటల తర్వాత కొద్దిగా ఒక 4 మొలకలు అయితే కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఒక 4 కనిపిస్తున్నాయి. లోపల ఎలా వచ్చినాయి ఒక్కసారి ఇప్పి చూసుకోవాలి. తడి మాత్రం ఎక్కువగానే ఉంది, ఎందుకంటే మనం కొద్దిగా నీళ్ళు చల్లినట్టుగా ఎక్కువగా వేసి పెట్టుకున్నాం కాబట్టి కొద్దిగా తడి ఎక్కువగానే ఉండాలి. ఇది మొత్తం చుట్టి పెట్టుకున్నాను, ఎందుకంటే ఎక్కువ నిమ్ముంటేనే తొందరగా మొలకలు వస్తాయి కాబట్టి. మొత్తం లోపల ఉన్న విత్తనాలు మొత్తం పచ్చిగా అయిపోయి ఉంటాయి, ఉబ్బిపోయి ఉంటాయి కాబట్టి కొంచెం గట్టిగా అయింది. సరే కొంచెం లూజ్గా కడదాం. అన్నింటికి మొలకలు రాలేదు, కొన్ని పెసలకి మొలకలు వచ్చినాయి, చూసారు కదా. కొన్నింటికి మాత్రమే ఇట్లా మొలకలు వచ్చినాయి. శనగలకు కూడా అక్కడక్కడ మాత్రమే వచ్చినాయి. వీటికి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. తెల్ల శనగలకు మాత్రం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ నల్ల శనగలకు మాత్రం మొలకలు వచ్చినాయి. కొన్నింటికి వచ్చినాయి, కొన్నింటికి రాలేదు కాబట్టి మరొక 12 గంటల పాటు పక్కన పెట్టుకుందాం. కొద్దిగా నీళ్ళు చల్లుతున్నా, ఎందుకంటే తేమ అంతా ఆరిపోయి ఉంటుంది కాబట్టి. మళ్ళీ కడగాల్సిన అవసరం లేదు. ఇట్లా కొద్దిగా నీళ్ళు చల్లుకొని మళ్ళీ సేమ్ అదే విధంగా కడుతున్నా. కాకపోతే ఈసారి కొద్దిగా లూజు కడుతున్నా, ఎందుకంటే మొలకలు వచ్చినా కొద్దిగా టైట్ అయిపోతుంది కాబట్టి. సరిపోతుంది. ఇట్లా కట్టుకొని ఇంకొక ముడి వేస్తున్నా. ఇంకొక ముడి వేసి ఈ క్లాత్ని ఇట్లా కప్పేసినట్టుగా చేయాలి, ఎందుకంటే దీనికి ఎప్పుడు తడి ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇలా మొత్తం చుట్టేసి ఇదే గిన్నెలో పెట్టుకొని పైనుంచి కొద్దిగా నీళ్ళు చల్లనట్టుగా, అంటే క్లాత్ మొత్తం పచ్చిగా అయ్యేటట్టుగా చల్లుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 12 గంటల పాటు ఫ్యాన్ గాలి తగలకుండా పక్కన పెట్టుకుంటున్నాను. మరొక 12 గంటల తర్వాత మూత తీసి చూస్తున్నా. అంటే 12 గంటలు ముందుగా నానబెట్టుకుని మూట కట్టి పెట్టుకున్నాము. 12 గంటల తర్వాత మూత తీసాము. కొద్దిగా మొలకొచ్చినాయి కాబట్టి మళ్ళీ ఒకసారి విప్పి చూసుకొని కొద్దిగా నీళ్లు చల్లి మళ్ళీ మూట కట్టి పెట్టుకున్నాం. అంటే 24 గంటలు. 24 గంటల తర్వాత మూత తీస్తున్నా. చూసారా ఎంత బాగా మొలకలు వచ్చినాయో. మనం ఇలాగా గాలి తగలకుండా పెట్టుకుంటే మాత్రమే ఈ విధంగా మొలకలు వస్తాయి. నేను కొద్దిగా లూజ్గా కట్టుకున్నా కాబట్టి ఎక్కువ మొలకలు వచ్చినాయి ఈసారి. ఇట్లా క్లాత్ చుట్టినా కాబట్టి క్లాత్లోంచి కూడా వచ్చేసినాయి ఎక్స్ట్రాగా. చూడండి, నేను కొద్దిగా క్లాత్ పైనుంచి వేసాను కదా తడి ఆరిపోకుండా, ఈ క్లాత్లోంచి కూడా వచ్చేసినాయి. ఇట్లా పర్ఫెక్ట్గా మొలకలు రావాలి. మనం తీసుకునే విత్తనాలను బట్టి కూడా మొలకలు వస్తాయి. అంటే మనం మేల్ రకం విత్తనాలు తీసుకోవాలి.
అన్నింటికి పర్ఫెక్ట్గా వచ్చేసినాయి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. ఇదే బౌల్లోకి తీసుకుంటున్నా. చూసారా, మొలకలు వచ్చి క్లాత్లోకి మొత్తం అన్నీ అతుక్కుపోయినట్టుగా వచ్చేసినాయి. అంటే మొలకలు క్లాత్ నుంచి బయటకు వస్తాయి కాబట్టి. అన్నింటికి పర్ఫెక్ట్గా మొలకలు వచ్చేసినాయి. తెల్ల శనగలు, నల్ల శనగలు, గ్రీన్ కలర్ పెసలు అంటే పచ్చ పెసలకు కూడా పర్ఫెక్ట్గా మొలకలు వచ్చినాయి. చూసారు కదా, వీటన్నింటినీ ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. నేను ఒక్కసారి కాదు 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నా. మిక్సీ జార్లో ఈ మొలకెత్తిన విత్తనాలు ఇందులో వేస్తున్నా. ఇలా 2 సార్లుగా వేసుకుంటున్నా. ఇందులో ఒక అరకప్పు నీళ్లు మాత్రమే వేస్తున్నా. ఎందుకంటే ఈ విత్తనాలలో ఆల్రెడీ తేమ ఉంటుంది కాబట్టి అరకప్పు నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను మిక్సీ పట్టుకునేటప్పుడు మరొక అరకప్పు నీళ్లు వేసుకున్నాను. ఎందుకంటే కొద్దిగా గట్టిగా అయిందని మరొక అరకప్పు నీళ్లు వేసుకున్నాను. ఒక గిన్నె తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న పిండిని ఇందులో వేస్తున్నా. ఈ మిగిలిన మొలకెత్తిన విత్తనాలు మొత్తం మిక్సీ జార్లో వేసుకుంటున్నా. వీటిలో కూడా మరొక అరకప్పు నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటాను. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నా. కొద్దిగా ఉప్పు వేస్తున్నా. దీంట్లో వంట సోడా వేయాల్సిన అవసరం లేదు. మొలకెత్తిన విత్తనాలతోటి మనం ఈరోజు క్రిస్పీ దోశ చేస్తున్నాము. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూస్తున్నారు కదా, పిండి కూడా బుడగలుగా ఉంది. దీంట్లో వంట సోడా వేయకుండా చేయడమే ఈ దోశ స్పెషల్ అన్నమాట. అంతే, రెడీ. మొలకెత్తిన విత్తనాలతో క్రిస్పీ దోశ. వంట సోడా వేయకుండా దోశ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి నాకు 24 గంటలు పట్టింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆరోగ్యానికి మేలు చేసేటి వారంలో ఒక్కసారైనా తినాలి మనం. అంటే వారం పాటు అంటే మనం ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కూడా ఏదో ఒకటి తింటూనే ఉంటాం. అలా కాకుండా వారానికి ఒక్కసారి ఇంట్లో వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఇలా చేసి పెడితే బాగుంటుంది. డ్రెస్ కూడా నేను కంటిన్యూగా ఇదే వేసాను. ఎందుకంటే వీడియో ఒక డ్రెస్, స్టార్టింగ్లో ఒక డ్రెస్, మధ్యలో ఒక డ్రెస్ ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ డేస్ కూడా మళ్ళీ ఇదే డ్రెస్, ఇదే పాయింట్ వేసుకున్నాను. పిండిని మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పిండిని పక్కన పెట్టుకుంటున్నా. గ్యాస్ ఆన్ చేస్తున్నా. స్టవ్ వెలిగిస్తున్నా. మళ్ళీ మన నీళ్ళ పెనం మనకు వచ్చేసింది. చాలా రోజుల తర్వాత నీళ్ళ పెనం తీసాను. నీళ్ళ పెనం స్టవ్ పైన పెట్టుకొని బాగా వేడెక్కనివ్వాలి. ఒక 3 లేక 4 నిమిషాలు పడుతుంది ఇది వేడెక్కడానికి. ఇప్పుడు పెనం బాగా వేడెక్కింది. కొద్దిగా నీళ్ళు వేస్తున్నా. నా కాటన్ క్లాత్ వేసి దానిపైన వేసి, చాలా వేడిగా ఉంది కాబట్టి పెనము నేను చేతితో రుద్దకుండా మనం పట్టుకునే ఫ్లక్కర్ ఉంటుంది కదా, ఆ ఫ్లక్కర్తో రుద్దుతున్నా. తడి క్లాత్తో తుడిసిన తర్వాత దోశ వేసుకుందాం. వేడెక్కిన పెనం పైన తగినంత పిండి వేసుకోవాలి. 2 గరిటెల పిండి వేసుకొని ఇలా నెమ్మదిగా అనుకోవాలి. కొద్దిగా నూనె వేస్తున్నా పైనుంచి. మనం కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నూనె వేసినా వేయకపోయినా నీళ్ళ పెనం పైన దోశ ఈజీగా వస్తుంది కాబట్టి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. నేను మాత్రం కొద్దిగా వేస్తున్నా. దోశ రెడీ అయిన తర్వాత పెనం నుంచి దాని అంతటా అదే సపరేట్ అయిపోతుంది. అంతే, దోశ రెడీ అయిపోయింది. మరొక దోశ కూడా వేసుకుంటున్నా. కొద్దిగా పిండి వేసి ఇలా నెమ్మదిగా వెడల్పుగా అనుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేస్తున్నా. దోశ రెడీ అయిన తర్వాత పెనం నుంచి దాని అంతటా అదే సపరేట్ అయిపోతుంది. మనం కదపాల్సిన అవసరం లేదు. చూసారు కదా, చాలా ఈజీగా వస్తాయి ఈ దోశలు. రెడీ చేసుకున్న దోశలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. మినపప్పు, బియ్యము, వంట సోడా లేకుండా క్రిస్పీ దోశలు. తిన్నా కొద్దీ తినాలనిపించే క్రిస్పీ దోశలు. క్రిస్పీ దోశలు. మినపప్పు, బియ్యము, వంట సోడా లేకుండా క్రిస్పీ దోశలు. క్రిస్పీ దోశలు రెడీ. మినపప్పు, బియ్యము, వంట సోడా లేకుండా తయారు చేసిన క్రిస్పీ దోశలు. ఇవి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
దీంట్లోకి నేను పల్లీ పచ్చడి చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతిరోజు ఒకే రకమైన టిఫిన్ కాకుండా ఎప్పుడు మినపప్పు, బియ్యము, వంట సోడా వేసి దోశ వేయడమే కాకుండా ఇలా కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సూపర్గా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా క్రిస్పీ క్రిస్పీ దోశలు. ఎప్పుడూ ఒకే విధమైన దోశలు కాకుండా ఇలా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళ కోసం. ఆరోగ్యానికి చాలా మంచిది. వారంలో ఒక్కసారైనా ఇలా చేసి పెట్టండి. ఇందులోకి పల్లి పచ్చడైనా, పుదీనా పచ్చడైనా, కొత్తిమీర పచ్చడైనా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈరోజు పల్లి పచ్చడితో లాగేసి చేస్తున్నా. సూపర్, ఇంకా మాటలు లేవు. ఎక్సలెంట్గా ఉంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఎప్పుడు మినపప్పు, బియ్యము, వంట సోడా వేసి కాకుండా ఇలా మొలకెత్తిన విత్తనాలతో ఇంట్లో వాళ్ళకు ఒక్కసారి, వారంలో ఒక్కసారైనా చేసి పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొలకెత్తిన విత్తనాలతో చేసిన దోశ చాలా క్రిస్పీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మన మామూలు దోశ కంటే కూడా ఇది చాలా బాగుంది. మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి.